నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా ఉదయం మొదలైంది ఇలా ఈ గుమ్మడికాయ జ్యూస్తో. బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ గుమ్మడికాయ ముక్కలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించి 2 సార్లు చేశాను. ఇంత చిక్కగా ఉంది కదా, ఆల్మోస్ట్ స్పూన్తో తినవచ్చు. ఇలా ఓకేనా అందరికీ? వాటర్ పోసి లూజ్గా చేయనా అంటే ఆ టైంలో ఎవరి హడావుడిలో వాళ్ళం ఉన్నాము. ఇట్స్ ఫైన్ అని అందరూ ఒప్పుకున్నారు. సో అలాగే చిక్కగా తాగేసాం అందరం. రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్స్, నేను డిప్లొమా చేసినప్పుడు ఫ్రెండ్స్ అంతా గ్రూప్ అనుకోకుండా కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి. సో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము. లక్కీగా అందరము అనుకున్నాము. కోర్స్ అందరికీ కుదరలేదు, కొంతమందికైనా కుదురుతుంది. కుదిరిన వాళ్ళము వెళ్దాము అనుకొని, ఈరోజు ఉమెన్స్ డే కదా, అలా అనుకొని వెళ్ళాము ఒక చోటికి. కొన్ని ప్లాన్స్ అప్పటిదప్పుడు అవుతాయి. అప్పటిదప్పుడు అనుకొని కేక్ తెప్పించుకుందామా అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెప్పించింది వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. ఇంకా నేను ఎగ్లెస్ ప్రిఫర్ చేస్తాను కదా, సో ఎగ్లెస్. అందరి మొహాల్లో ఒక సంతోషము. ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము, ఆ ఆప్యాయత, ఆ బాండేజ్ అలాగే ఉంది. చాలా మెమొరీస్, ఒకరి తర్వాత ఒకరం అలా ఏది గుర్తుకొస్తే అది మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎవరం ఏం చేస్తున్నాము అలా కాసేపు ప్రస్తుతంలోకి, కాసేపు పాస్ట్లోకి. ఎంత బాగా అనిపించిందంటే, ఆనందం అంటే ఇది అని అనిపించింది. దోస్ న్యాచురల్ ఫేసెస్ అందరి మొహాలలో కూడా. ప్రతిసారిలాగా ఈసారి నేను వెజ్ రెస్టారెంట్ అంటూ వెతుక్కోవడం కాకుండా, ఫ్రెండ్స్ అందరికీ రకరకాల ప్లేసెస్లో ఉన్నాం కదా, సో ఒక నియరెస్ట్ పాయింట్, ఎవరికి దూరం కాకుండా ఒక మిడ్ పాయింట్ అనుకొని వెళ్ళాము. ఇది హోటల్ గ్రీన్ పార్క్, బేగంపేట్ దగ్గరది. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 బఫెట్ మెనూ ఉన్నాయి. నేను వెజ్ తీసుకున్నాను, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు. మామూలుగా అయితే ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా ఫుడ్ అనేది ఒక డిస్కషన్ పాయింట్ లాగా ఉంటుంది. ఇది బాగుంది అనో, లేదంటే ఇది బాగా నచ్చిందనో. కానీ ఈరోజు అసలు మా ఆలోచన అంతా, మా మెమరీస్, మా జ్ఞాపకాలు, మా బాండ్ అంతా, ఎన్నో జ్ఞాపకాలను, సంతోషాన్ని మోసుకొని వచ్చాను ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.